తెలుగుదేశం పార్టీ ఏర్పడి 41 సంవత్సరాలు పూర్తయ్యాయి. తెలుగువారి తెరవేల్పు అన్నగారు ఎన్టీఆర్ 1982లో టీడీపీని స్థాపించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత కొన్నాళ్ల నుంచి మహానాడును పార్టీ అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. అయితే తాజా మహానాడు నేపథ్యంలో అసలు ఈ మహానాడు ఎప్పుడు ఏర్పాటు చేశారు, ఎందుకు ఏర్పాటు చేశారు అనేది ఇప్పుడు చూద్దాం. మహానాడు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తెలుగు సినిమా నటుడు నందమూరి తారక రామారావు జన్మదినం సందర్భంగా మే 28న తెలుగుదేశం పార్టీ చేసుకునే ఉత్సవం. మహానాడు అనేది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, అభిమానులకు సంబంధించి ప్రతి సంవత్సరం జరిగే పార్టీ కార్యక్రమం. ఈ సమావేశాల్లో పార్టీకి సంబంధించిన కార్యక్రమాలను, ఎజెండాలను, వివిధ సమస్యలపై పార్టీ తీర్మానాలను ప్రకటిస్తారు. ఇది 3 రోజుల కార్యక్రమం. ఈ క్రమంలోనే పార్టీ అధ్యక్షుణ్ణి ఎన్నుకుంటారు. పార్టీ ఏర్పడ్డప్పటి నుంచి ప్రతి ఏటా వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారక రామారావు జన్మదినం నాడు మహానాడు కార్యక్రమాలను ఏదో ఒక నగరంలో నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ సమావేశాల్లో రాబోయే సంవత్సర కాలంలో పార్టీ నిర్వహించాల్సిన కార్యాచరణ ప్రణాళిక తయారవుతుంది. అసలు మహానాడు ఎందుకు వచ్చిందనేది చూస్తే చాలా చిత్రమైన వాతావరణం కనిపిస్తుంది. అప్పట్లో అంటే 1985లలో రెడ్డి సామాజిక వర్గం రాజకీయంగా పుంజుకునే ప్రయత్నం చేసింది. అప్పటికే కాంగ్రెస్ కు దన్నుగా ఉన్న రెడ్డి సామాజిక వర్గంలో చీలికలు ఏర్పడి కొత్త పార్టీలు పుట్టుకొచ్చాయి. అలా కాదు, అందరూ సమైక్యంగా ఉండాలంటూ రెడ్డి నాయకులు కర్నూలులో భారీ సభ నిర్వహించారు. ఇది 2 రోజుల పాటు జరిగింది. అంటే ఒక రకంగా ఇది రెడ్డి సామాజిక వర్గాన్ని కాంగ్రెస్ తన వైపుకు తిప్పుకునేందుకు జరిగిన సభగా అప్పట్లో ప్రచారం జరిగింది. ఈ విషయం తెలిసిన ఎన్టీఆర్ దీనికి పోటీగా అన్ని సామాజిక వర్గాలకు ప్రాధాన్యం ఇవ్వాలనే ఉద్దేశంతో మనం కూడా ఒక సభను ఏర్పాటు చేద్దాం అని పార్టీ ముఖ్య నాయకులకు సూచించారు. ఈ క్రమంలో ఓ పత్రిక నుంచి దీనిపై అనేక రూపాల్లో వార్తలొచ్చాయి. అయితే అన్నగారి పుట్టినరోజు మే 27న కార్యక్రమాన్ని నిర్వహించాలని భావించారు. అలా మహానాడు మొదలైంది. అయితే మహా అనే పేరు రావటం వెనుక కూడా అనేక తర్జన భర్జనలు వచ్చాయి. దీనికి మహా అనే పదం ఎందుకు వాడారు అనేది కూడా ఆసక్తిదాయకమే. మహా అంటే మొత్తం సమీకరణ అనే అర్థం ఉంది. అదేవిధంగా గంభీరంగా ఉన్న పదం కూడా. దీంతో అందరినీ కలుపుకొని పోయే ఏకైక పార్టీ ఇదేనని చెప్పాలన్న ఏకైక లక్ష్యంతో మహాపదాన్ని ఎంచుకున్నారు. ఇక నాడు అనే పదం కేవలం ఒక పత్రికా అధినేత ఇచ్చిన సూచన మేరకు తీసుకున్నారు. ఇలా మహానాడు అనే అర్థంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇక మహానాడు తొలినాళ్లలో కేవలం ఒకే ఒక్క రోజు జరిగేది. కానీ తొలి 2 ఏళ్లలో ఎక్కువ మంది రావటం, అందరికీ మాట్లాడే అవకాశం లేకపోవడంతో దీనిని 2 రోజుల తర్వాత 3 రోజులకు పొడిగించారు. పార్టీ కార్యక్రమాలు, ప్రభుత్వాలపై కార్యాచరణ వంటి వాటికి ప్రాధాన్యం ఇచ్చారు. తొలి మహానాడు హైదరాబాద్లోని గండిపేటలో ఉన్న ఎన్టీఆర్ నివాసంలోనే జరిగింది. అయితే ఆ తర్వాతి కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా దీనిని వివిధ ప్రాంతాలలో నిర్వహించాలని నిర్ణయించారు.